హలో, అందరికీ నమస్తే. నేను మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీజన్ అంటే వేసవి సీజన్లో మనకి ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ మంచి ఫోన్స్ అనేవి ఆఫర్లో ఉండడం జరిగింది. చాలామంది ఎక్కువ శాతం కొంచెం డబ్బులు బడ్జెట్ని చూసుకోకుండా వాళ్ళకి నచ్చిన ఫోన్ని దానికి స్టోరేజ్ ఏంటి, ర్యామ్ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకోకుండా కొనేస్తూ ఉంటారు. దానివల్ల చాలా డబ్బులు అనేవి నష్టపోయే అవకాశం కూడా ఉంది. మన బడ్జెట్లో తక్కువలో ఉన్న ఫోన్స్ నేనైతే చెప్పడం జరిగింది. ఈరోజు మన ఫోన్ వచ్చేసరికి పోకో M6 Pro. ఈ ఫోన్ అనేది మీకు డిస్ప్లేలో చాలా క్లారిటీగా అసలు ఆ డిస్ప్లేలో ఏముందని కూడా మీకు చాలా క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ ఒక డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచెస్తో ఫుల్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, అదేవిధంగా ఆండ్రాయిడ్ డిస్ప్లే అనేది రావడం జరిగింది. ఇదే విధంగా 120 Hz రీఫ్రెష్తో ఈ డిస్ప్లే అనేది ఉండడం జరుగుతుంది. అదే ఈ యొక్క ఫోన్ ప్రాసెసర్కి వచ్చేసరికి మనకి మీడియాటెక్ హీలియో G99 ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫోన్కి ఈ ప్రాసెస్ అనేది ఎంత ముఖ్యమంటే కేవలం మన ఫోన్ వాడితే సరిపోదు, ఆ ఫోన్ యొక్క స్పీడ్. హలో, అందరికీ నమస్తే. నేను మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీజన్ అంటే వేసవి సీజన్లో మనకి ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ మంచి ఫోన్స్ అనేవి ఆఫర్లో ఉండడం జరిగింది. చాలామంది ఎక్కువ శాతం కొంచెం డబ్బులు బడ్జెట్ని చూసుకోకుండా వాళ్ళకి నచ్చిన ఫోన్ని దానికి స్టోరేజ్ ఏంటి, ర్యామ్ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకోకుండా కొనేస్తూ ఉంటారు. దానివల్ల చాలా డబ్బులు అనేవి నష్టపోయే అవకాశం కూడా ఉంది. మన బడ్జెట్లో తక్కువలో ఉన్న ఫోన్స్ నేనైతే చెప్పడం జరిగింది. ఈరోజు మన ఫోన్ వచ్చేసరికి పోకో M6 Pro. ఈ ఫోన్ అనేది మీకు డిస్ప్లేలో చాలా క్లారిటీగా అసలు ఆ డిస్ప్లేలో ఏముందని కూడా మీకు చాలా క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ ఒక డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచెస్తో ఫుల్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, అదేవిధంగా ఆండ్రాయిడ్ డిస్ప్లే అనేది రావడం జరిగింది. ఇదేవిధంగా 120 Hz రీఫ్రెష్తో ఈ డిస్ప్లే అనేది ఉండడం జరుగుతుంది. అదే ఈ యొక్క ఫోన్ ప్రాసెసర్కి వచ్చేసరికి మనకి మీడియాటెక్ హీలియో G99 ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫోన్కి ఈ ప్రాసెస్ అనేది ఎంత ముఖ్యమంటే కేవలం మన ఫోన్ వాడితే సరిపోదు, ఆ ఫోన్ యొక్క స్పీడ్, అదేవిధంగా మనం యూస్ చేస్తున్న యాప్స్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, గ్యాలరీలో ఏదైనా సరే మనకి ఫోన్ అనేది ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎంత స్పీడ్గా ఉంటుందో మనకి అంత స్పీడ్లో మనకి ఖచ్చితంగా ఫోన్ అనేది సూపర్గా వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి మనకి 6GB అదేవిధంగా 128 GB ఒక వాల్యూతో ఉంది. ఇది మనకి 6GB 128 GB ఇంటర్నల్ ఫోన్ అయితే మనకి కేవలం 15,000కి అంటే 14,999కి ఇక్కడ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ సేల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి స్టోరేజ్ ఎక్కువ కావాలి, మనకి ఫోటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఫ్యామిలీతో బయటకు వెళ్ళిన ఫోటోస్ కూడా అదే బ్యూటిఫుల్, కేవలం మనం గుడికి గోకాలకి వీడియోస్ కూడా ఉంటాయి. సరదాగా ఎంజాయ్ చేసేటప్పుడు కానీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు కానీ వీడియోస్ తీసేటప్పుడు ఫోటోస్ అనేవి చాలా క్లారిటీగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్ కెమెరా, ఈ ఫోన్ యొక్క బ్యాక్ కెమెరా విషయానికి వస్తే 64 MP ప్రధానంగా OIS ప్రాసెస్